నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మొన్న సమిట్లో కాంగ్రెస్ యువ నాయకులు అర్ధనగ్న ప్రదర్శనలు అయితే చేశారు, నిరసన వ్యక్తం చేశారు. అయితే దీని మీద మోదీ గారు అర్ధనగ్న ప్రదర్శనలు, అర్ధనగ్న రాజకీయాలు అంటూ ఒక రకంగా కౌంటర్ వేయడం జరిగింది. అయితే ఈ కౌంటర్కి రాహుల్ గాంధీ గారు కూడా కౌంటర్ ఇస్తూ మాట్లాడారు. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం. నమస్తే సార్. సమిట్లో చూసాం, యూత్ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు, నిరసన వ్యక్తం చేశారు. అయితే చాలామంది అది కరెక్ట్ ప్లేస్ కాదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మోదీ గారు కూడా అదే అంటున్నారు, అర్ధనగ్న రాజకీయాలు అని చెప్పేసి అన్నారు. దీనికి కౌంటర్గా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు? అంటే నిరసన తెలియజేయటానికి అంతర్జాతీయ వేదికల్ని టార్గెట్ చేయటం కూడా జరుగుతుంది. అంటే ఆ సందర్భాన్ని బట్టి, అంటే సందర్భం ఏమిటి అనేది. నిజానికి భారతదేశంలో చాలా గందరగోళాలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ ఒప్పందం కుదుర్చుకోబోతోంది. ఒకవైపు అంటే స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒప్పందం కుదుర్చుకోవాలని అనుకుంటున్నారు. నిజానికి ఇప్పటికే జరగాలి అది, కానీ వాయిదా పడింది. ఎందుకంటే సుప్రీంకోర్టు, అమెరికన్ సుప్రీంకోర్టు ట్రంప్ సుంకాల పెంపు వ్యవహారం మీద మండిపడింది. ఒకవైపు అమెరికన్ సుప్రీంకోర్టుకు ఉన్నంత మాత్రం కన్సర్న్ కూడా భారతదేశం మీద భారతదేశ ప్రభుత్వానికి లేకపోవడం అనేది దుర్మార్గం, ఒక ఐరనీ ఇది. ఇలా దీంతో పాటు భారతదేశంలో కార్మిక చట్టాల సవరణ అనే కార్యక్రమం ఒకటి జరుగుతోంది. ఈ అంటే పాత రోజుల్లో కార్మికుల కోసం, కార్మికులకి భద్రత కల్పించడం కోసం చేసిన చట్టాలన్నింటినీ నీరుగార్చేటువంటి కార్యక్రమం జరుగుతోంది. నీరుగార్చి పని గంటలకు సంబంధించి 8 గంటల పని దినం ఏమిటి, 10 గంటలు పని చేయొచ్చు. అలాగే మాట్లాడుతున్నారు కదా సార్ ఇవన్నీ అంటే పని గంటల పెంపు, అలాగే కార్మికులకు ఉన్నటువంటి హక్కుల తొలగింపు, ఈ కార్యక్రమం అంటే చట్టపరంగా కార్మికులకు లభిస్తున్నటువంటి భద్రతలన్నీ కూడా రద్దు చేసేసి వీళ్ళని కట్టుబానిసలుగా మార్చేటువంటి ఒక కార్యక్రమానికి కూడా వీళ్ళు నాంది ప్రస్తావన చేస్తున్నారు. ఇది కూడా అమెరికన్ కంపెనీలు అలాగే అనేక దేశాల కార్పొరేట్ కంపెనీలని ఫెసిలిటేట్ చేయడంలో భాగంగానే మీకు కారు చౌకగా నోరు మూసుకొని పనిచేసేటువంటి బానిసల్ని మేము సరఫరా చేస్తాము. వాళ్ళు కంపెనీల్లో గనక మీరు చెప్పిన నిబంధనలకు తిరగబడితే కోర్టులకు వెళ్ళే అవకాశం లేకుండా చేస్తాము అని హామీ ఇస్తూ ఈ కార్మిక చట్టాల సవరణ అనే కార్యక్రమం చేపట్టారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇలాంటి సందర్భంలో ఒక అంతర్జాతీయ సదస్సు జరుగుతున్నప్పుడు అంతర్జాతీయ సమాజం దృష్టికి భారతదేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని, అంటే ఇక్కడ భారతదేశం ఆస్తులన్నీ కూడా కార్పొరేట్ల పరం చేస్తూ వీళ్ళని బానిసలుగా మార్చడం కోసం జరుగుతున్న కార్యక్రమాలని, దాని మీద తాము ఆగ్రహంతో ఉన్నాము అనే విషయాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా నిరసన తెలియజేయటం తప్పేం కాదు. అర్ధనగ్న ప్రదర్శనలు అనే పేరుతో బనీన్లతో తిరగటం అనేది గతంలో బీజేపీ కూడా చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళందరూ అనేది ఏంటంటే అసలు అన్ని నలుమూలల నుంచి, దేశాల నుంచి వచ్చిన వాళ్ళ ముందు ఇలాంటివి చేయడం తప్పు కదా, ఎందుకంటే దేశ పరువుని తీసేశారు ఆల్రెడీ. ఇట్లా అనేక అంశాలలో మన దేశం వెనకబడి ఉంది. ఇప్పుడు ఇలాంటివి చేస్తే అక్కడ మన దేశం గురించి ఏం మాట్లాడతారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు కదా. అదే దాని మీద కూడా రాహుల్ గాంధీ స్పందించి దేశం పరువు నేను తీయటం కాదు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు అర్ధనగ్న ప్రదర్శన చేస్తే మనకు పరువు పోయింది అనే మాట కూడా లాజిక్ లేదు దానిలో. మన దేశ పరువు ఎప్స్టైన్ ఫైల్స్లో ప్రధానమంత్రి అనే వార్త వచ్చినప్పుడే పోయింది, దాని గురించి సిగ్గుపడండి అని చెప్పాడు ఆయన. అయితే అది మాత్రమే కాదు, భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి, అంటే ఇక్కడ ఫెడరల్ స్ట్రక్చర్ లేకుండా చేస్తున్నారు. ఏ పార్టీని ఆ పార్టీ పద్ధతుల్లో పరిపాలన సాగనివ్వట్లేదు ఏ రాష్ట్రంలోనూ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కానీ కాంగ్రెస్ పద్ధతిలో ఇక్కడ పాలన నడవదు. వాళ్ళు డిక్టేట్ చేసిన పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి ఇక్కడ ముఖ్యమంత్రిది. ఇలా మొత్తం ప్రతి పార్టీలోనూ వాళ్ళ వేగులు ఉన్నారు, వాళ్ళ ఆపరేటివ్ సిస్టమ్ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలతో సహా, కమ్యూనిస్ట్ పార్టీలు ఎంఎల్ గ్రూపులతో సహా ప్రతి చోట వీళ్ళ తాలూకా ఆపరేటివ్ సిస్టమ్ ఉంది. ఈ ఆపరేటివ్ సిస్టంతో వాళ్ళు అనుకున్న నిర్ణయాలు అనుకున్న పద్ధతిలో అన్ని పార్టీలతోనూ మాట్లాడిస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి స్లేవరీలోకి భారతదేశాన్ని
తీసుకువెళ్ళటం కోసం అన్ని విధాలుగా చట్టాలని నీరుగార్చటము, రాజ్యాంగాన్ని నీరుగార్చటము, ఈ కార్యక్రమాలన్నీ నిర్లజ్జగా చేసుకుపోతున్న పరిస్థితుల్లో దీని గురించి ఒక అంతర్జాతీయ సమ్మిట్ జరిగినప్పుడు అక్కడ మా బాధలు చెప్పుకోవడం తప్పేలా అవుతుంది అనే పద్ధతిలో కొంచెం సీరియస్గానే గొంతు పెంచి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది రాహుల్ గాంధీకి కూడా. ఆయన జస్ట్ అలా రేఖ మాత్రంగా టచ్ చేసుకుని వెళుతున్నాడు. ఈ కార్మిక చట్టాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని, అలాగే అమెరికాతో కుదుర్చుకోబోతున్నటువంటి ఉత్సాహపడుతున్నటువంటి ట్రేడ్ ఒప్పందాన్ని, దీని మీద కూడా అంటే స్వేచ్ఛాయుత వ్యాపారం అంటే వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి మా తలుపులు తెరుస్తాం తప్ప మన సరుకులు అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు తలుపులు వేసుకుంటే వీళ్ళు అడగరు. మన సుంకాలు వేస్తే వీళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు. ఇక్కడ రైతులు గగ్గోలు పెట్టారు, మేము వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ నుంచి గార్మెంట్ ఇండస్ట్రీ ఉంది, ఇక్కడ నుంచి బట్టలు తయారు చేసి అక్కడికి పంపిస్తారు, అక్కడ నాట్ అలౌడ్, అక్కడ రేట్లు పెంచి అమ్ముతాం అన్నారు వాళ్ళు. ఆ రేట్లతో అక్కడ మార్కెట్లోకి వెళ్ళి అక్కడ వస్తువులతో పోటీ పట్టడం అనేది అయ్యే పని కాదు. కాబట్టి ఈ కండిషన్స్లోకి ఇక్కడ ఈ దేశపు ఈ దేశపు పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేస్తూ మీరు వీళ్ళకు ఒక చెక్ పెడుతోంది గవర్నమెంట్, మీరు టోటల్గా అమ్ముడుపోండి, వాళ్ళ ఆ కంపెనీలకు అమ్ముడుపోండి, వాళ్ళ బ్రాండ్కి మీరు ఉత్పత్తి చేసి పంపించండి, వాళ్ళు బ్రాండ్ వేసుకుని అమ్ముకుంటారు, మీకు సంబంధం లేదు, మీరు కూలి పని చేయండి అన్న పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి దేశీయ పరిశ్రమల్ని కార్పొరేట్లకు అమ్ముడుపోయేటువంటి వాతావరణం కల్పిస్తున్నటువంటి ఒక విచిత్రమైన రాజకీయ పారిశ్రామిక పద్ధతుల్లో దేశం నడుస్తోంది. దీని గురించి ఇంకొంచెం సీరియస్గా మూమెంట్ చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. దీని గురించి డోర్ టు డోర్ విలేజ్ క్యాంపెయిన్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ పార్టీకి, నిర్మాణాన్ని పటిష్టపరచుకోవటానికి. ఆ దిశగా అడుగులు వేస్తే మంచిది రాహుల్ గాంధీ గారు. అంటే తను పాదయాత్ర చేయటము ఇది కాదు, పార్టీకి ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఇవ్వాలి ఆయన, ఇచ్చి పార్టీ క్యాడర్ దాంతో ముందుకు వెళ్ళేలాగా ఒక కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయాలి. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల సీరియస్గా క్రిటిసిజం ఉంటే దీనికి సంబంధించి గ్రామాల్లోకి వెళ్ళేటువంటి నెట్వర్క్ ఉంది వాళ్ళకి. గ్రామ సమావేశాలు, వీధి మీటింగ్లు, స్ట్రీట్ మీటింగ్స్ పెడుతూ నిరంతరం ప్రజలకి ఈ సమాచారాన్ని తీసుకువెళ్ళటానికి వాళ్ళ పార్టీ నెట్వర్క్ని వాడుకోవటం అనేది అవసరం. అలా వాడుకోగలిగినప్పుడు మాత్రమే ఆయన తిరిగి అధికారంలోకి రావడం సాధ్యం అవుతుంది. ప్రజల్లో ఒక ఆగ్రహం ఉంది ఆల్రెడీ, ఆ ఆగ్రహం కనిపిస్తోంది రకరకాలుగా. ఆ ఆగ్రహాన్ని ఛానలైజ్ చేసుకోవడం దగ్గర తడబాటు పడుతున్నాడు ఇప్పటికీ ఆయన. ఈ తడబాటు నుంచి బయటపడి ఒక ప్రోగ్రాం ఇచ్చి జనాలకి, తన పార్టీ క్యాడర్కి ఒక ప్రోగ్రాం ఇచ్చి ఆ ప్రోగ్రాంని నడిపించగలిగినప్పుడు మాత్రమే భయపడతాడు నరేంద్ర మోడీ, లేకపోతే భయపడ్డు. ఎందుకంటే వాళ్ళు ఊరికినే అధికారంలోకి రాలేదు, వాళ్ళు చాలా పనులు చేశారు. దాదాపు వందలాది ప్రజా సంఘాలు పెట్టారు, ప్రజల బుర్రల్లోకి ఎంత విషయం నింపాలో అంత విషయాన్ని చాలా పద్ధతిగా నింపారు. కాబట్టి వాళ్ళని దించాలంటే మీరు కూడా అంతటి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అది చేయలేకపోతే కష్టం. యుద్ధంలోకి దిగిన తర్వాత శత్రువుని ఎదుర్కోవడానికి రెండు పద్ధతులు ఉంటాయి. బలం ఉంటే స్ట్రైట్గా ఎదుర్కోవటం, లేకపోతే గెరిల్లా పద్ధతిలో యుద్ధం చేయటం. ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాలి, కానీ యుద్ధ రంగానికి బయట నిలబడి అడపాదడపా విమర్శలు చేస్తే కుదరదు. సో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇంకొంచెం సీరియస్గా విషయాన్ని పట్టించుకోకపోతే రాబోయే ఎన్నికల్లో కూడా ఆటలో అరటిపండులాగా తీసి పారేస్తాడు నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాళ్ళు ఇంకొంచెం సీరియస్నెస్ పెంచుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడటం అనే కార్యక్రమం చేయకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తే గందరగోళం అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.